ప్రతి 20 yearsకి జనరేషన్ అప్డేట్ అవుతూ ఉంటుంది. అప్డేట్ వచ్చినప్పుడు ఇంప్రూవ్మెంట్స్ ఎలా ఉంటాయో బగ్స్ కూడా అలానే ఉంటాయి. అండ్ ఐ యామ్ ద బిగ్గెస్ట్ బగ్ ఆఫ్ ది జనరేషన్. అండ్ ఐ యామ్ ద బిగ్గెస్ట్ బగ్ ఆఫ్ ది జనరేషన్. హలో, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసానమ్మా, అదే చిన్నపిల్లోడు హార్ట్ సర్జరీ గురించి. అది మీరేనమ్మా? అవును సార్, మేమేనండి ఆ యాడ్ ఇచ్చింది. ఓకే అమ్మా, మీకు ఏమవుతాడమ్మా అబ్బాయి? నా కొడుకేనండి. అదేనమ్మా, నేను ఫండ్ ఇద్దాం అనుకుంటున్నాను. అమౌంట్ ఎలా పంపించాలి? సార్, మీరు మీ నెంబర్ చెప్పారంటే మీకు ఒక లింక్ పంపిస్తాము. ఆ లింక్ ఓపెన్ చేశారంటే మీరు ఏ యూపీఐ ద్వారా అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సరేనమ్మా, నాకు ఈ నెంబర్కే పంపించండి. సార్, మీకు లింక్ వచ్చాక ఒక ఓటీపీ వస్తుందండి. ఓటీపీనా? ఓటీపీ దేనికమ్మా? పిల్లోడికి చాలా ఎమర్జెన్సీ అమ్మా, డబ్బులు కడితేనే సార్, ఆపరేషన్ స్టార్ట్ చేయగలం, లేకపోతే లేదు. ఒక్క గంట టైం అంత టైం లేదమ్మా, త్వరగా. ఒక్క గంట సార్, ప్లీజ్ త్వరగా, సార్, త్వరగా అమ్మా. డబ్బులు అరేంజ్ చేసుకుంటున్నాం సార్. సార్ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరండి, మీరు కొంచెం త్వరగా చెప్పారంటే. సరేనమ్మా. ఎస్ సార్, వచ్చింది. మీరు ఓటీపీ చెప్పారంటే. 3936 అమ్మా. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు సార్, మేము ఇన్స్టాంట్ లోన్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. లోన్ గీన్ అవసరం లేదు నాకు. సార్, మీ మొబైల్ నెంబర్ మీద మీకు లోన్ 20 lakhs దాకా మీకు లోన్ అప్రూవ్ అయింది సార్. 20 lakhs? అవును సార్. సిబిల్ స్కోర్ కూడా పెద్దగా ఏం లేదు సార్, ఇప్పుడు న్యూ రూల్స్ ప్రకారం సిబిల్తో సంబంధం లేదు సార్. ఇప్పుడు మీరు ఇలానే అంటారు, మళ్ళీ ఇంట్రెస్ట్ అని మమ్మల్ని సాగొట్టారు. సార్ లేదు సార్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ సార్ మా బ్యాంక్లో, 20 paisa సార్. 20 పైసేనా? అవును సార్. దీనికి ప్రొసీజర్ ఏంటండి? సార్, ఇప్పుడు వాట్సాప్లో కనుక మీరు నాకు పాన్ అండ్ మీ ఆధార్ కార్డ్ సెండ్ చేస్తే మీకు కన్ఫర్మేషన్ ఇచ్చేస్తా సార్. వాట్సాప్ చేయాలా? అవును సార్. సరే, పంపిస్తాను, చెక్ చేయండి. ఓకే సార్. సార్, ఇప్పుడు మీ అకౌంట్కి ఒక 1 rupee సెండ్ అవుతుంది, ఒకసారి చూడండి. 1 rupee నా అకౌంట్లో పడుతుందా? అవును సార్. దేనికండి ఇది 1 rupee? సార్, కన్ఫర్మేషన్ కోసం సార్. ఓకే ఓకే, వచ్చిందండి, 1 rupee పడింది. సార్, ఇప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇక్కడ చెప్పగలరా? ఓటీపీనండి, ఓకే. 6293. ఇప్పుడు 20 lakhs నా అకౌంట్లో పడిపోతాయండి. హలో హలో హలో, రావు గారు అండి మాట్లాడేది? అవునండి, మీరెవరు? అదే OLXలో సోఫా చూశానండి, అందుకే కాల్ చేశాను. ఏమే, OLXలో ఏమన్నా సోఫాల గురించి పెట్టావా? అవునండి. ఇదొక్కటి ₹10 వస్తుందంటే చాలు, ₹5 వస్తువు అయినా OLXలో పెడుతుంది. అమ్మా చెప్పమ్మా, కాస్ట్ ఇప్పుడు ఎంత ఉందండి? సోఫానమ్మా, కనుక్కున్నానమ్మా, 20,000 సోఫా, ₹1 కూడా తగ్గలేదు. అంటే ఆ కలర్ చాలా సెంటిమెంట్ మా మదర్కి. చూడండి, 18 చేసుకోండి లాస్ట్. ఏంటయ్యా సెంటిమెంట్ అంటున్నావు? 2,000 ఆలోచిస్తున్నావే. 18,000 అంటే కాదు, 20,000 కన్నా బెటర్ ప్రైస్ ఉంటేనే ఇస్తా. సరే, మీకొద్దు నాకొద్దు, 21 ఫైనల్ చేసుకోండి. ఇదేదో బానే ఉందే. సరే, అడ్వాన్స్ ఇస్తానంటే చెప్పు, నేను యాడ్ డిలీట్ చేస్తా, సరేనా? సరే అండి, నేను ఒక లింక్ పంపిస్తాను, దాంట్లో మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, నేను అడ్వాన్స్ వెంటనే వేసేస్తా. మీకు ఒక ఓటీపీ వచ్చింది, చెప్పగలరా? ఓటీపీనా? ఎందుకమ్మా? అంటే మాది మిలిటరీ అకౌంట్, కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అందుకేనండి. మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ వచ్చిందా అండి? అమ్మా, ఓటీపీ వచ్చింది, చెప్తాను, రాసుకో మరి. ప్రాబ్లం ఏమి ఉండదు కదా? ఏం ప్రాబ్లం ఉండదండి. 2390. ఓకే అండి, వచ్చిందా? వచ్చిందండి, థ్యాంక్ యూ అండి. ఏమా అడ్వాన్స్ పడుతుందా ఇప్పుడు?
చెక్ ఆ. చేసుకోండి ఒకసారి. చెక్ చేసుకుంటా. లైన్లోనే ఉన్నాం మనం. ఉంటానండి. ఆ? నా అకౌంట్లో 20,000 కట్ అయింది. ఇప్పుడు ఎలాగబ్బా? అయ్యో, అంటే వీళ్ళు ఫ్రాడ్సా? ఏమండి సోఫా సేల్ అయిపోయిందా? ఆ? నాయనా, అమ్మ క్యారేజ్ ఇచ్చుండాది. అమ్మ యాటికి పోయిందిరా? అమ్మ పెద్దమ్మలింటికి కాడికి పోయినది. నీ ఉద్యోగం సంగతి ఏమైందిరా? వస్తుంది నా నిదానంగా వస్తుంది. ఫోన్ కోసం వెయిట్ చేస్తా ఉండా. సరే పో, నువ్వు ఇంటికి పో, నేను ఆలస్యంగా వస్తా. సరే నాయనా, వస్తా. హలో. హలో, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ టాప్ ఎంఎన్సీ. అవును సార్, చెప్పండి సార్. జాబ్ కోసం అప్లికేషన్ వేసింది నేనే సార్. జాబ్ మీద ఏమైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉందా? ఫ్రెషర్ని సార్, దాంట్లో మెన్షన్ చేశాను కదండి సార్. ఓకే, అంటే మా ఎంఎన్సీస్లో ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మాత్రమే రిక్రూట్ చేసుకోవాలని పెట్టుకున్నారు. సార్ ఎలాగోలాగా హెల్ప్ చేయండి సార్. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేద్దాం, కొంచెం ఖర్చు అవుతుంది తెలుసు కదా మీకు. సరే లేరా. సరే సార్, నో ప్రాబ్లం. మీరు ఫ్రెషర్గా జాబ్ చేయడానికి దీనికంటూ ఒక ప్రొసీజర్ ఉందండి. ఓకే సార్. ఈ ప్రొసీజర్ కోసం మీరు 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మిగతా అమౌంట్ గురించి మనం ఆఫీస్కి వచ్చాక మాట్లాడుకుందాం. ఓకే సార్. ఇప్పుడు మాత్రం ఒక 1000 రూపాయలు కట్ అవుతుందండి. మీ అకౌంట్లో 1000 రూపాయలు ఉందా? మా నాన్న అకౌంట్లో ఉన్నాయి, పర్లేదా సార్? పర్లేదండి, బ్యాంక్ డీటెయిల్స్ పెట్టేస్తే మీ నాన్న నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓకే. మీరు యూపీఐ ద్వారా దాన్ని ఇప్పుడు పే చేయొచ్చు. ఒకసారి మీ నాన్న నెంబర్ చెప్పండి. 9853645115. ఓకే అండి, నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. మీకు ఓటీపీ రాగానే నాకు చెప్పండి. ఓకే సార్. ఓకే, ఇప్పుడు మీ నాన్న నెంబర్కి ఒక ఓటీపీ వచ్చిందా? ఓటీపీ నెంబర్ ఏదో వచ్చిందిరా. ఓటీపీ చెప్తున్నాను సార్. 2638. కరెక్టే కదండి? 2638. కరెక్టే సార్. ఓకే అండి, మీ కాల్ లెటర్ ఇప్పుడు ఫార్వర్డ్ చేసేస్తున్నాను. ఓకే సార్. ఆ ఫర్దర్ డీటెయిల్స్ అన్ని మనం ఆఫీస్కి వచ్చాక మాట్లాడుకుందాం. ఓకే సార్. నేను వెళ్ళొస్తానన్నా. సరే. అరే నాన్న, నా ఫోన్లో 50,000 కట్టైనట్టు వచ్చిందిరా. ఓకే. గాయస్, ఇంకొద్దిసేపట్లో పెళ్లి చూపులు జరగచ్చు. ఐ మీన్ వీఆర్ అండర్ సైబర్ అటాక్. ఏ టైంలో అయినా పోలీసులు రావచ్చు. What are we gonna do? దట్స్ నాట్ మై టాస్క్. అరే అలా ఏం చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా? If you can't help us, at least suggest us something. కాల్ బగ్. రెండు కోట్లు పూర్తి కావడానికి ఇంకా ఎంత మిగిలింది? ఇట్స్ జస్ట్ 20,000 బగ్. వీఆర్ ఆల్మోస్ట్ డన్. ఆల్మోస్ట్ అంటే ఎప్పుడు అయిపోయినట్టు కాదు. Bug, we are getting one more call. టేక్ ఇట్. Hello. అది సోషల్ మీడియాలో మీ
పోస్ట్ ఒకటి చూశానండి. అదే మీ బాబుకి హార్ట్ ఆపరేషన్ అని. ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి. మీరు జెన్యునేనా? జెన్యునేనండి. మేము చాలా చోట్ల ట్రై చేసి లాస్ట్కి ఎక్కడికి కుదరక ఇలా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. నేను ఒక హౌస్ వైఫ్నండి. కానీ నాకు ఈ వయసులో జాబ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన పోయాక పాప కోసం తప్పలేదు. ఈ అమౌంట్ నాకు నా ఫ్యామిలీకి చాలా అవసరం. నిజం చెప్పండి, ఈ డబ్బు ఆ బాబు దాకా చేరుతుందా? జస్ట్ సే yes. చేరుతుందండి. సరే అండి, నేను పంపిస్తాను. జస్ట్ ప్యాక్ యువర్ బ్యాగ్స్ అండ్ లీవ్. మిగతాదంతా నేను చూసుకుంటాను. వాళ్ళకి క్లూ అనే ఆలోచన వచ్చేలోగా మొత్తం క్లియర్ అయిపోవాలి. నా కమాండ్ కోసం వెయిట్ చేయండి. కాపీ దాట్. అందరూ షఫల్ అవ్వండి. ఎవరు ఒకటే చోటు ఉండద్దు. గంధియానా? ముందు కార్ది అడ్డంగా ఉంది. బీ కేర్ఫుల్. ఓకే సార్. రే 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 ఏంటి గన్ తీస్తున్నావు? పబ్లిక్ ప్లేస్ రా, పీపుల్ ప్యానిక్ అవుతారు. గన్ లోపల పెట్టు. ఓకే సార్. పదా. సార్, ఒకవేళ వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటే? ఒకవేళ స్టెప్స్ నుంచి వస్తే? ఒకవేళ లిఫ్ట్ నుంచి వస్తే? ఓకే, నేను స్టెప్స్ పైన వస్తా, నువ్వు లిఫ్ట్లో వచ్చాయి. ఓకే సార్. ఓకే. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. పిల్లలు ఉన్నట్టున్నారు, గన్ లోపల పెట్టడం బెటర్. సిచ్యువేషన్ మన కంట్రోల్లో లేనప్పుడు సిచ్యువేషన్ని మనమే డామినేట్ చేయాలి. ఎస్, యూ కెన్ డూ దిస్. ఏసీ రిపేర్ ఎన్ని రోజులు చెప్పాలయ్యా మీకు? ఏంటి 1 మంత్ నుంచి కాల్ చేస్తున్నాం 305లో ఏసీ రిపేర్ ఉందని. ఒక్కరు సరిగా పనిచేయరు. మేనేజ్మెంట్కి ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వాలి. ఈ క్యాబ్ వాడు ఎక్కడ చచ్చాడో ఏంటో. హలో, వచ్చావు బాబు? ఓకే, వస్తున్నా. ఏసీ రిపేర్.
సార్ ఏంటంత క్లీన్ చేస్తారా? అవును సార్. అంత బ్రెయిన్ పెట్టి ఆలోచించొద్దు, అక్కడేం దొరకదు. లెట్ మీ ట్రై సార్. మీరు చెప్పింది కరెక్టే సార్. సిస్టంలో ఏం లేదు, ఇట్స్ ఎంటీ. సిస్టంలోనే కాదు, ఇక్కడ మొత్తం ఎంటీ. లొకేషన్ని రెంట్కి తీసుకున్నారు, రిజిస్టర్లో ఫేక్ నేమ్స్ ఎంటర్ చేయించారు, ఇచ్చిన నంబర్స్ కూడా ఫేక్. ఆ సీసీటీవీ ఫుటేజ్ అంటావా, కష్టం. లొకేషన్ని పూర్తిగా కమాండ్లోకి తీసుకున్నప్పుడే ఇంత పెద్ద స్కామ్ చేయగలరు. మోర్ ఓవర్ ఆ డస్ట్బిన్ చూసావా ఎంత క్లీన్గా ఉందో, దీన్ని బట్టి అర్థం కావాలి ఇక్కడేం దొరకదని. లెట్స్ మూవ్. ఏంటది? సార్ ఇదేదో పురుగులాగా ఉంది సార్. ఇట్స్ అ బగ్. క్లూ ఇచ్చాడా? ఛాలెంజ్ ఇచ్చాడు. ఎందుకైనా మంచిది ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. ఓకే సార్. సార్ Everybody do exit except one. అవును, ఇంతకీ బ్లాక్ క్యాప్ ఎక్కడా? కాపీ దాట్. పట్టుకోకు, ఫాలో చేయి. కానీ సార్ డూ వాట్ ఐ సెడ్. షట్.